గేట్వే మినిస్ట్రీస్ సమర్పించు ది మెసేజ్ అనే కార్యక్రమమును వీక్షించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. క్రీస్తు నామమున మీకందరికీ నా శుభములు. పరిశుద్ధాత్మ ప్రేరణచే దేవుని చేత అనేక చోట్ల అద్భుతంగా వాడబడుచు అనేక ఆత్మల రక్షణ కొరకు అనేక కుటుంబములు ఆశీర్వదింపబడుటకు కారకులైన రెవరెండ్ విఎస్సి ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో వర్తమానమును అందించెదరు. అతి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు శుభనామాన ఈ మెసేజ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతమైన సమయాన్ని మన అందరికీ ఇచ్చిన దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఈ కార్యక్రమం ద్వారా వీక్షిస్తూ మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్న చాలా సంతోషపడుతున్నాం. మీ అందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు జరగబడుతున్నాయి. ఈ దినం దేవుడిచ్చిన గొప్ప అద్భుతమైన సమయాన్ని బట్టి యేసుక్రీస్తునందు బలపడడానికి దేవుని యొక్క లేఖన గ్రంథాల ప్రకారంగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసము చేయకూడదు, పరిశుద్ధాత్ముడిని మోసము చేయకూడదు అనే మాట గురించి కొద్ది నిమిషాలు మీతో తర్కించాలని లేక మీతో వాక్యం చదవాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా మీ లేఖన గ్రంథాలు తెరిచి చూడాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1 నుండి 12 వచనాల వరకు చదివినప్పుడు ఒక జంట మనకు కనబడతా ఉంటారు. అందులో అననీయ సప్పీరాలు అనేవారు. అననీయ సప్పీరాలు అనేవారు అపోస్తుల యొక్క బోధలను బట్టి, అపోస్తుల యొక్క వాక్యానుసారమైన జ్ఞానాన్ని బట్టి బలపడిన వారుగా కనబడతా ఉంటారు. ఆ సమయంలో పేతురు గారి దగ్గర వారు ఆస్తిని అమ్మి తన ధనాన్ని దేవునికి ఇవ్వడం కోసం సిద్ధపడిన స్థితిని చూస్తాం. ఈ యొక్క లేఖన గ్రంథాలలో అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది. అపోస్తుడైన పౌలు యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? పరిశుద్ధాత్మని మోసము చేయుట, పరిశుద్ధాత్మని మోసము చేయుట అనేది బహుశా ఈ లేఖన గ్రంథాల్లో మనం చూస్తున్నప్పుడు ఒకవేళ ధనాన్ని బట్టి మనం కనబడతా ఉంటుంది. అంటే ఈ లోకంలో పరిశుద్ధాత్మని కలిగి ఉన్నామో లేదో ప్రతి క్రైస్తవుడు కానీ యేసయ్యను ఎరిగిన వాడు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్ముడు అనే మాటకు మంచి చెడ్డల విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను నన్ను కూడా ఈ దేవుని దగ్గరికి నడిపించేటువంటి గొప్ప ఆత్మ సంబంధమైన జీవితం అది. ఇక్కడ అననీయ సప్పీరాలను పేతురు గారు ప్రశ్నిస్తున్నది. వారు దేవుడు ఎరిగిన వారుగా లేక యేసయ్యను కలిగిన వారుగా వారి జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సింది దాచిన విధానంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. నిజాన్ని గమనించాలి. మనం కూడా దేవుని యందు మన అవసరతలు తీర్చుకునే వారుగా ఉన్నాం, దేవుని యందు మన ఉద్యోగాలు భద్రపరుచుకునే వారుగా ఉన్నాం, దేవుని యందు మన ఆస్తిని భద్రపరుచుకునే వారుగా ఉన్నాం. కానీ దేవుడు మన ఆస్తిని కానీ లేక దేవుడు మన విలువైనటువంటి దేవస్తువుని అడగటలేదు, కానీ ఆయనకు కావాల్సింది మన విలువైనటువంటి ఆత్మ. అయితే ఆత్మ పూర్ణులుగా ఉన్నటువంటి ఈ జంట దేవునికి తమ కలిగిన దాంట్లో సమృద్ధిగా ఇవ్వాలని ఆశపడ్డారు. ఇవ్వడం అనేది దేవునికి చాలా ప్రధానమైంది, ఇవ్వడం అనేది దేవునికి ఇష్టమైంది. దీనిని గమనించినటువంటి ఈ జంట తమ ఆస్తిని అమ్మి దేవునికి ఇవ్వాలనుకున్నారు. నిజమే, ఆస్తిని అమ్మక ముందు వారిది, అమ్మిన తర్వాత దేవునిదని లేఖన గ్రంథాలు సెలవివ్వబడింది. ఇప్పుడు వారు ఎవరిని మోసం చేశారనే ఒక ఆలోచన మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్ముని అని లేఖన గ్రంథాల్లో పేతురు గారు చెప్తున్నారు. అంటే పరిశుద్ధాత్ముని ఏ విధంగా మోసం చేశారు అంటే అదే వాక్య భాగంలో సాతానుకు అవకాశం ఇచ్చారని. మన జీవితాల్లో సాతానికి అవకాశం ఇవ్వడమే పరిశుద్ధాత్మని మోసం చేయట, అంటే దేవుణ్ణి మోసం చేయట. చాలామంది దీన్ని గమనించరు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడనే సంగతిని చాలామంది గ్రహించరు. పరిశుద్ధాత్ముడు నన్ను మంచి కార్యాలు చేయడానికి, పరిశుద్ధాత్ముడు నన్ను దేవుని దగ్గర నడిపించడానికి పని చేస్తున్నాడనే సంగతిని చాలామంది గమనించక దేవుణ్ణి అడుగుతున్నాం కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అడగట్లేదు, దేవుణ్ణి అడుగుతున్నాం కానీ పరిశుద్ధాత్మ క్రియల ద్వారా చేయట్లేదు. ఎందువలంటే అదే లేఖన గ్రంథాలలో అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిత్రి అని రాయబడి ఉన్నది. అంటే ప్రభు యొక్క ఆత్మను ఎవరైతే క్రీస్తుకు విరోధంగా ఉంటున్నారో, ఎవరైతే క్రీస్తు యేసు చెప్పిన పని చేయట్లేదో, ఎవరైతే క్రీస్తు యేసు అనుగుణంగా జీవించట్లేదో వారు దేవుని ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని. ఏమండి, భూలోక సంబంధంగా మన కోరికలు ఉండడంలో తప్పులేదు. ఈ కోరికలు సఫలం అవ్వాలంటే మంచి ఆరోగ్యం కావాలన్నా, వ్యాపారం అభివృద్ధి పోవాలన్నా, ఉద్యోగం అభివృద్ధి పొందాలన్నా, లేక నాకు ఉద్యోగం కావాలన్నా, చదువులో ప్రాధాన్యత ఉండాలన్నా నేను ఇప్పుడు గ్రహించవలసింది ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు గనుక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను దేవుని దగ్గర మొరపెట్టుకోవాలని. చాలామంది పరిశుద్ధాత్ముడు అనే సంగతిని గమనించక
వారి జీవితాలలో సాతానికి అవకాశం ఇస్తున్నారు. చూద్దాం దేవుని యొక్క లేఖన గ్రంథంలో పేతురు గారు లేక అపోస్తులు తాము పరిచర్య చేస్తున్న స్థితిలో అపోస్తుల కార్యాలలో 8వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక వ్యక్తి కనబడతా ఉంటాడు. ఆయన పేరు ఏమిటంటే సీమోను, అంటే గారిడీ విద్య గల సీమోను అని రాయబడి ఉంటుంది. గారిడీ విద్య గల సీమోను లేక గారిడీ విద్య ఉన్నటువంటి సీమోను దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందాలని ప్రయత్నం చేస్తాడు. ఆ పై లేఖనాలన్నీ చదువుకుంటూ వెళ్తుంటే ఇతను కూడా బాప్తిస్మం పొందాడని రాయబడి ఉంది. అంటే ఇతడు కూడా బాప్తిస్మం పొంది ఆ శిష్యులతో తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయాలలో శిష్యులు ఏం చేస్తున్నారంటే ఎవరి మీదైనా చేతులు ఉంచుతున్నప్పుడు పరిశుద్ధాత్మ పూర్లు అవుతున్నారు. ఆ సమయాలలో శిష్యుల యొక్క నీడ ఎవరి మీదైనా పడినప్పుడు రోగములు బాగవుతున్నాయి, వ్యాధుల నుంచి ముక్తులు అవుతున్నారు. శాతాను సంబంధించిన వారు విముక్తులు అవుతున్నారు. మరి ముఖ్యంగా చూడాలంటే చాలామంది ఈ విధంగా పరిశుద్ధాత్మని యొక్క వరాన్ని పొందినటువంటి దేవుని కుమారులుగా పరిచర్య చేస్తున్న వారిని చూసి ఇతను అంటాడు, ఈ వరం నాకు కూడా కావాలి, మీరు ఏమైనా నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మీకు ఇస్తాను, నాకు ఇవ్వగలరా అని అడుగుతాడు. చాలామంది ఈ రోజుల్లో దేవుణ్ణి కూడా అలాగ అడుగుతున్నారు. నా దగ్గర ధనం ఉంది, లేక నేను ఈ విధంగా మొక్కుకున్నాను, నేను దేవునికి ఇస్తున్నాను కనుక నా వ్యాధి బాగైపోతుంది అనుకుంటున్నారు. నేను దేవునికి ఇస్తున్నాను కనుక నాకున్న శోధన పోతుంది అనుకుంటున్నారు. నేను దేవునికి ఇస్తున్నాను కనుక నా బిడ్డలు ఆశీర్వదించబడతారు, నా బిడ్డలు చదువుల్లో విజయం. నిజం, మీరు దేవునికి ఇవ్వడం వల్ల ఆశీర్వదించబడతారు. కానీ ఒక మాటని ఇక్కడ గమనించాలి, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడో లేదో గమనించాలి. పరిశుద్ధాత్మ దేవునికి కలిగినటువంటి విలువైన సమయాన్ని ఇస్తున్నారో లేదో గమనించాలి. పరిశుద్ధాత్ముని తగినట్టుగా జీవిస్తున్నారో లేదో కూడా ఆలోచించాలి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని సంగతి తిరగకపోతే సాతానుగాడికి అవకాశం ఇచ్చేవాళ్ళం. అందుకని అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అంటే ప్రధానంగా మనం గ్రహించవలసిన అవసరం ఉంది. మనం మన హృదయాన్ని దేవుని దగ్గర పెట్టాలంటే, మన హృదయాన్ని దేవుని దగ్గర ఉంచాలంటే మొట్టమొదటగా పరిశుద్ధాత్మని మనలో నింపుకోవాలి. పరిశుద్ధాత్మను నింపుకున్న వాడే తమ హృదయము దేవునికి సరైనదిగా ఉంటుంది. చూడాలి, ఈ సీమోను గారి యొక్క మనసు లేక ఇతని యొక్క వ్యక్తిగత జీవితం దేవునికి సరైనదిగా లేదు. అలాగే మనం ఆలోచించిన ఈ వాక్య భాగంలో అననీయ సప్పిరాల యొక్క జీవితాలు కూడా యేసయ్యను కలిగి ఉన్నారు, శిష్యుల యొక్క పరిచర్యలో ఉన్నారు, సంఘ పరిచర్యలో ఉన్నారు, అనేక మందికి దేవుని గురించి గొప్పగా చెప్తున్నారు, అనేక మందికి దేవుని వాక్యాన్ని వివరిస్తున్నారు. అయినా వారి యొక్క హృదయాలలో చిన్న కలవరం ఉంది. ఏమిటంటే పరిశుద్ధాత్మని లక్ష్య పెట్టడం లేదు. పరిశుద్ధాత్మని లక్ష్య పెట్టడం లేదు కనుకనే మోసము చేశారని పేతురు గారు చెప్తున్నారు. ఈరోజు మనం దేవుణ్ణి మోసం చేస్తున్నటువంటి వారుగా ఉండకూడదు, పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నటువంటి వారుగా ఉండకూడదు. ఎందువల్లంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు హృదయాలను నా దగ్గర కుమ్మరించండి అని, మీ హృదయాలను నా వైపు తిప్పండి అని. పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనంలో చక్కటి మాట ఇజ్రాయేలీల గురించి వ్రాయబడి ఉంది. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయుచు వారికి శ్రమ, మమ్ముని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. చాలామంది ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నట్టుగా ఉండి మమ్మల్ని ఎవరు చూస్తున్నారని ఆలోచన కలిగి ఉన్నారు. ఒక చిన్న మాదిరిని ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. అంటే ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వం అంటే వారికి స్వేచ్ఛ లేదు, బానిసత్వంలో అణగద్రొక్కబడుతున్నారు. కానీ దేవుడు ఇజ్రాయేలుని ఏమనుకున్నాడని తన పిల్లలు అనుకున్నారు. లోక సంబంధం కూడా మనకు స్వేచ్ఛ లేదు. సాతానుగాడు మనల్ని పట్టి పీడిస్తున్నాడు, సాతానుగాడు మన కార్యాలకు అడ్డొస్తున్నాడు. కానీ సాతానుగాడి నుంచి మమ్మల్ని విముక్తిని చేయడానికే తండ్రి అయిన దేవుడు అనాది కాల సంకల్ప ప్రకారంగా తన కుమారుని భూలోకాన్ని పంపించాడు. ఈ భూలోకాన్ని పంపించడమే కాదు, మన అందరి పాపముల కొరకు క్రయధనమయ్యాడు. ఆయనే చెప్పాడు, నేను పరిశుద్ధాత్ముడనే ఆదరణకర్తను మీకు ఇస్తున్నానని. ఆదరణకర్త మనలో ఉన్నాడనే సంగతి చాలామంది మర్చిపోతున్నారు. ఇలాగే ఇజ్రాయేలీలు కూడా దాసత్వంలో ఉన్నామనో మనకి స్వతంత్రం లేదని దేవుడు కానాను దేశానికి, తను ప్రేమించే పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళాలనుకున్నాడు. అది నడకెంత ఒకవేళ నడిస్తే 40 దినాల్లో వాళ్ళు చేరిపోవచ్చు. కాళ్ళకి చెప్పులు లేకపోయినా ఎలాంటి ప్రయాస లేకుండా కాలానుగుణంగా దేవుడు అన్ని ఇస్తున్నాడు, కాలానుగుణంగా దేవుడు సమకూరుస్తున్నాడు. అయితే వీరిలో ఉన్నటువంటి మనసు ఏమిటంటే దేవుడిచ్చిన దాన్ని తింటున్నారు, దేవుడిచ్చిన విధానాన్ని కొనసాగిస్తున్నారు, కానీ దేవుడు చూడట్లేదని సనగడం ప్రారంభించారు. మన జీవితాల్లో కూడా అలాగే జరుగుతుంది.
యేసయ్య ఉన్నాడని నమ్ముతున్నాం, యేసయ్య మన జీవితంలో ఉన్నాడని నమ్ముతున్నాం, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడనే సంగతిని చాలామంది గ్రహించలేకపోతున్నాం. పరిశుద్ధాత్ముడిని మోసము చేస్తే ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్పబడుతుండగా అననీయ సప్పిరాలు చనిపోయిన విధానం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు మనం చంపుతాడని కాదు, మారు మనసు కలవారిగా పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉన్నప్పుడు అక్కడ సంఘం అంతా కూడా భయపడ్డారంటండి. అననీయ సప్పిరాలకి జరిగినటువంటి ఆ వేదనకరమైన సంఘటనలు చూసి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శక్తివంతుడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత విలువైన వాడో వారు ఎరిగి భయపడిన సంగతిని మనం చూస్తూ ఉంటాం. నిజం, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యేసయ్యను తెలుసుకున్న వారు పరిశుద్ధాత్మ యొక్క నిజ స్వరూపాన్ని వారి జీవితాల్లో చూడాలి. యేసు ప్రభువు గారు మనందరికీ తెలుసు, 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన పరలోక రాజ్య స్థాపన కోసం ఈ భూలోకములో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. పరలోక రాజ్య స్థాపన కొరకు ఈ భూలోకంలో తన ప్రయాసం మొదలెట్టినప్పుడు మొట్టమొదటిగా సాతాను శోధించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ సాతాను శోధన ఎక్కడ ప్రారంభమైందంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఈ సాతానట పరిశుద్ధ పట్టణానికి యేసయ్యను తీసుకువెళ్ళిందట, ఆలయ శిఖరము మీద ఆయన నిలబెట్టిందంటండి. అంటే యేసు ప్రభు గారు ఎక్కడ శోధించబడ్డారో మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు చాలా క్లియర్గా ఆ శోధన చూస్తాం. అందులో 4వ అధ్యాయం 5వ వచనం చాలా ప్రత్యేకించబడింది. ఆయన పరిశుద్ధ పట్టణములోనికి అని రాయబడి ఉంటుంది. అంటే పరిశుద్ధ పట్టణం అంటే బైబిల్ గ్రంథ ప్రకారం యెరూషలేము పట్టణం. యెరూషలేములో ఉన్నటువంటి మందిర శిఖరమే తీసుకువెళ్ళి యేసయ్యను శోధించడం మొదలుపెట్టింది. మనందరికీ తెలుసు యేసయ్య జీవితం ఎలా ప్రారంభించబడిందో. యేసయ్య బాలుడిగా ఉన్నప్పుడు యెరూషలేము మందిరములో ప్రధాన యాజకులు చెప్తున్న మాట వినేవాడు. ప్రధాన యాజకులు చెప్తున్న మాటను తల్లి అయిన మరియమ్మ, యేసేపు గారు, తండ్రి గారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ప్రధాన యాజకులు ఏదైతే బోధిస్తున్నారో దాన్ని వివరణగా తెలుసుకున్నటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన 30 సంవత్సరాలు భౌతిక సంబంధమైన తండ్రితో ఉంటూ భౌతిక సంబంధమైన తండ్రికి సహాయం చేస్తూ 3.5 సంవత్సరాల పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నడిపించబడినటువంటి దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడు 3.5 సంవత్సరాల మొదటి ప్రయాసలో మొట్టమొదటిగా ఈ యొక్క సాతానుగాడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే మా పరిశుద్ధమైన పచ్చడమునకు. మనం ఆలోచించాలి, ఇప్పుడు మనం పరిశుద్ధ మందిరానిలో నివాసం చేస్తున్నాం, పరిశుద్ధ మందిరములో మనం వింటున్నాం. మనం ఎక్కడ శోధించబడుతున్నాం? ఇప్పుడు పరిశుద్ధ మందిరము దగ్గరే. అంటే ఆలోచించాలి, మన యొక్క లేఖన గ్రంథాలు చదువుతున్న ప్రకారంగా ఒకవేళ లోక సంబంధంగా మనం ఆలోచించకుండా మన దేహాన్ని పూర్తిగా మనం ఆలోచించినప్పుడు మొన్న అనేది మునుపటి వల్లే మొన్నైనని రాయబడింది, ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుందని రాయబడింది. అంటే మన శరీరాన్ని దేవుడు ఎందుకు వాడుకున్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని రూపాన్ని ఉంచడానికి. మనందరం భౌతిక సంబంధంగా చాలా సంతోషపడుతున్నాం. ఆత్మ లేనివాడు సంతోషపడడు, ఆత్మ లేనివాడు జీవించలేడు, ఆత్మ లేనివాడు మాట్లాడలేడు, ఆత్మ లేనివాడు దేవుని ఆరాధించలేడు. కానీ ఆత్మ సంబంధంగా బ్రతుకుతున్న మనలను ఈ సాతానుగాడు దేనిని పరిశోధించాలనుకుంటున్నాడంటే, దేనిని తీసివేయాలనుకుంటున్నాడంటే ఈ ఆత్మ సంబంధమైన జీవితాన్ని తీసేయాలనుకుంటున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క దేహములో ఎవరున్నారని రాయబడి ఉంది అక్కడ, మీలోనున్న పరిశుద్ధాత్మనకు ఆలయమై ఉన్నదని రాయబడింది. అంటే మన దేహము ఎవరికి ఆలయం? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి. పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమైనటువంటి మన దేహాన్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నాం? శారీరక రుగ్మతలతో బాధపడుతున్నాం, ఆకలితో బాధపడుతున్నాం, దాహముతో బాధపడుతున్నాం. ఈ లోక సంబంధమైన అనేకమైన వ్యాధులు మనల్ని కృంగదీస్తున్నాయి. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వ్యాధులతో బాధపడుతున్న మన శరీరములో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మనం గమనించాలి. ఈ బాధలతో నలిగిపోతున్న మన శరీరంలో పరిశుద్ధాత్ముడు ఆలయముగా ఉన్న మన శరీరంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి గమనించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆ 4వ అధ్యాయము 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని రాయబడి ఉంటుంది. అంటే మన శరీరముతో మనం బాధపడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన జీవితంలో నిజస్వరూపాన్ని దేవుడు ఎరిగినవాడు, నిజస్వరూపాన్ని దేవుడు ఎరిగినవాడు గనుకనే ఒకవేళ మనం బాధపడుతుంటే ప్రార్థనలో కానీ వ్యాధితో కానీ శోధనతో కానీ మన ప్రార్థనా జీవితంలో దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆత్మ సంబంధంగా మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేయగలుగుతూ ఉంటాడు. అననీయ సప్పిరాలు చూసినప్పుడు
భౌతిక సంబంధమైన ఆస్తిని దేవుడికి ఇస్తున్నామని సంతోషపడ్డారు, భౌతిక సంబంధమైన ఆస్తిని దేవుడికి సమకూరుస్తున్నామని సంతోషపడ్డారు. మన నిజ జీవితాల్లో కూడా భౌతిక సంబంధమైన అనేకమైనటువంటి సంతోషకరమైన దినాలు దేవుడు మనం ఇస్తున్నప్పుడు సంతోషపడుతున్నాం. కానీ ఆ సంతోషంలో దేవుడికి ఇస్తున్న కాలం ఎంతో మనం గమనించాలి. దేవుడికి ఇచ్చే కాలంలో పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తున్న మనం, పరిశుద్ధాత్మ దేవునితో ఉంటున్న మనం పరిశుద్ధాత్మని కానీ దుఃఖపరుస్తున్నామని చూసుకోవాలి. అంటే సాతానుగాడికి మన జీవితాల్లో అవకాశం ఇవ్వకూడదు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఎవరిని మృంగుదనాన్ని గర్జించు సింహం వలె సాతానుగాడు తిరుగుతున్నాడని. కనుక మన హృదయాలు చాలా జాగ్రత్తగా దేవుని గురించి ఆలోచించాలి. మన హృదయాలు చాలా జాగ్రత్తగా దేవుని పని గురించి ఆలోచించాలి. నేను బ్రతుకుతున్నాను, యేసయ్యని కలిగి ఉన్నాను, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుతున్నాను, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన నేను ఈ యొక్క జీవితాలలో పరిశుద్ధాత్ముడనే ఆదరణకర్త నాలో ఉన్నాడని గమనించాలి. చాలామంది యోహాను గారు ఇచ్చిన బాప్తిసం గురించి మనం మాట్లాడుకుంటాం. ఎస్, యోహాను గారు ఒక మాట చెప్పాడు తన బాప్తిసం ఇస్తున్నప్పుడు, ఇదిగో నేను మార్గములను సరళము చేయడానికి దేవుని చేత పంపబడ్డానని. ఎవరి కోసం మార్గాలు సరళం చేయడానికి? యేసయ్య యొక్క మార్గాలు సరళం చేయడానికి. మన దేవుని యొక్క లేఖన గ్రంథాలలో అపోస్తుల కార్యాలు 1:5 చూసినప్పుడు ఆయన అంటాడు, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడని. చాలామంది చాలా క్రైస్తవ జీవితాల అవసరాల కొరకు బాప్తిసం పొందుతున్నాం. అవసరాలు ఎలా ఉంటున్నాయంటే వివాహ సంబంధం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే దేవుడు ఏదో నాకు ఆశీర్వాదం ఇస్తాడని బాప్తిసం పొందుతున్నాం. గమనించాలి, అలాంటి జీవితం కానీ మనకున్నట్లయితే, అలాంటి కుటుంబీకులు కానీ మనకున్నట్లయితే ఈ దినం దేవుడు సెలవిస్తున్నాడు. యోహాను గారు చెప్పిన బాప్తిసం ఏమిటంటే యేసు ప్రభువారు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం మనం పొందుతామని. ఒకడు నీళ్లలో ముంచబడిన తర్వాత, ఒకడు నీళ్లలో బాప్తిసం పొందిన తర్వాత వాడు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే యేసు వాక్యానికి కట్టుబడి ఉండాలి, యేసు మాటలకు కట్టుబడి ఉండాలి, యేసు మాటలు మనలో ఉండాలి, యేసయ్య వాక్యం మనలో ఉండాలి, యేసు పరిశుద్ధుడైనట్లుగా మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడు ఎవరుంటారంటే మన దగ్గర ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఇలా జీవిస్తున్న మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం, ఎవరూ చూడట్లేదు కదా అని ఈ ఇజ్రాయేలీల వలె దేవుని మీద సనగడం ప్రారంభిస్తున్నాం, దేవుని మీద వ్యతిరేకత కనపరుస్తున్నాం. క్రీస్తును కలిగి ఉన్న మనము ఒకవేళ అలాంటి వ్యతిరేకతను కనపరుస్తుంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి అవమానపరుస్తున్నట్టే. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అవమానపరుస్తున్నామంటే పరిశుద్ధాత్మని మనం మోసం చేస్తున్నట్టే. కనుక దేవుని ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మిమ్మలను, లేక ఈ వాక్యం వింటున్న మా అందరినీ, లేక వాక్యం చెప్తున్న నన్ను పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేయొద్దని, అతనిని దుఃఖపరచొద్దని. యెషయా గ్రంథము 63:10 ఈ విధంగా రాయబడింది, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపక చేయగా ఆయన వారికి విరోధమాయెను, తానే వారితో యుద్ధము చేసెను. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకమైతే అట దేవుని కార్యాలు చూడలేం. ఇజ్రాయేలీలు అహరోను మీద తిరగబడినటువంటి ఆ ఇజ్రాయేలీలు, లేక మోషే మీద తిరగబడినటువంటి ఆ ఇజ్రాయేలీలు 40 దినాలలో చూడవలసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం 40 సంవత్సరాలు పట్టింది. ప్రారంభంలో మొదలుపెట్టిన వాడు చివరలో తమ గమ్యస్థానాన్ని చేరలేని వారిని అనేక మందిని మనం చూస్తాం. యేసయ్య కొరకు బ్రతకాలని ఆశపడుతున్న వాడు మారు మనసు పొంది బాప్తిసం ఇమ్మని దేవుని సేవకులను అడుగుతూ సంఘానికి నమ్మకమైన వారుగా ఉంటూ, ముఖ్యంగా యేసయ్యను ఒప్పుకోలు చేసుకుంటూ తన జీవిత కాలమంతయు కూడా పరిశుద్ధాత్మతో దేవుని దగ్గర ఉంటామని సెలవిస్తున్న మనం ఈరోజు నిజాన్ని గమనించాలి. ఒకవేళ తిరుగుబాటు చేస్తున్నామేమో దేవుని వైపు అని, పరిశుద్ధాత్ముడి మీద తిరుగుబాటు చేస్తున్నామేమో అని. పరిశుద్ధాత్ముడి మీద తిరుగుబాటు చేస్తే ఎలాంటి దీవెనలు మనం పొందలేమండి. యేసయ్యను పరిశుద్ధ పట్టణములో ఆ మందిరం యొక్క శిఖరము మీదకి తీసుకువెళ్ళిందంటండి. నిజం, పరిశుద్ధ దేవుని సన్నిధిలో పెరుగుతున్న మనల్ని సాతానుగాడు ఎలాగ వంచాలో అనేకమైన రూపాలలో మనకు కనబడుతున్నాడు. అది శారీరకమైన దుఃఖం, ఆత్మ సంబంధమైన వంచన, మనం అనుకున్నది జరగకపోవడం, మనలో పవిత్రత లోపించడానికి అనేక రకాలైనటువంటి వ్యక్తిగత జీవితాన్ని పాడు చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు ఏ విధంగా వాక్యాన్ని వింటున్నారో తెలియదు కానీ
మీ శోధన ఏమిటో నాకు తెలియదు కానీ, మీ బాధ ఏమిటో నాకు తెలియదు కానీ, మీ వ్యాధి ఏమిటో నాకు తెలియదు కానీ, మనందరినీ ఎరిగినటువంటి దేవుడు, ఆకాశ మండలంలో సింహాసన ఆసీనుడై మన వంకు చూస్తున్నటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్య నివాసం చేస్తున్న దేవుడు, పరిశుద్ధాత్మ నివాసములో మన దేహాన్ని గొప్ప ఆలయం చేసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు. ఎవరిని మోసం చేస్తున్నాం మనం? దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యానికి అనుగుణంగా బ్రతకకపోతే ఎవరి మీద మనం సణుగుతున్నాం? ఈ వ్యాధి పోలేదని, ఈ శోధన పోలేదని ఎవరి మీద మనం అలుగుతున్నాం? ఈ దినాన్ని ఆలోచించాలి దేవుని ప్రియులారా. చాలామంది కష్టాన్ని బట్టి బాప్తిసం పొందుతున్నాం, చాలామంది కష్టాన్ని బట్టి దేవుని దగ్గరికి వస్తున్నాం. అది నిజంగా మన జీవితాంతం పవిత్రంగా ఉండాలంటే, అది నిజంగా జీవితాంతం మనం అందుబాటులో లేక దేవుని యొక్క క్రియలు మన ఆధీనంలో మన జీవితాల్లో చూచేటట్లుగా ఉండాలంటే పరిశుద్ధాత్ముని మాత్రం మనం మోసము చేయకూడదు. పరిశుద్ధాత్ముని మోసం చేస్తే చాలా హేళనకు గురవుతాం, మన కుటుంబాలు నాశనం అయిపోతాయి. మందిరానికి వెళుతున్న మనం, యేసయ్యను తెలుసుకున్న మనం, యేసయ్య గొప్ప శక్తులను ఎరిగిన మనం, యేసయ్య ఈ లోకంలో ఉండగా ఏ లోటైనా సరే తీర్చగలనని, యేసయ్య ఈ లోకంలో ఉండగా ఎలాంటి వారిని సరే రక్షించగలనని తన జీవితంలో తన కనపరిచిన విధానాన్ని మనం మరచువారై ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రియులారా, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 51వ వచనం, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నల్లని వారులారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. లూకా చాలా స్పష్టంగా ఈ వాక్యం రాశాడండి. ముష్కరులారా అంటున్నాడు. అంటే మన జీవితాలు ఎలాగైపోయామంటే, నేను పట్టుకున్నదే కరెక్ట్ అన్నట్టు. ఒక సామెత ఉంటుంది కదా లోకంలో, నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా. ఒకవేళ ఇంగ్లీష్లో మనం చూసినట్టయితే స్టఫ్ నెక్కడ్ అంటే ఇక తల బిరుసు గరవాడు. అలాగ ముష్కరులారా, ముష్కరులారా. మనం అటండి హృదయములను చెవులను దేవుని వాక్యం వైపు పెట్టట్లేదట, వింటున్నామంట. చూడండి, ఆసక్తికరంగా చెవి వింటున్నప్పుడు హృదయం దాన్ని గ్రహించే శక్తి ఉండాలి. చెవి వింటుంది కదా అని వేరే చెవి ద్వారా వదిలేసే గుణం మనకు ఉండకూడదు అంటున్నాడు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో. దేవుని వాక్యమునకు లోబరనొల్లని వారులారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఈరోజు నిజంగా పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నాము అనే సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి కనుపరుస్తున్నాడండి. వాక్యం వింటున్న మనం దాన్ని గ్రహించకపోతే పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నట్టే. వాక్యము వింటున్న నీవు దాన్ని గ్రహించకపోతే, వాక్యము నాలో ఉన్నది, వాక్యం అనగా దేవుడు, ఆ దేవుడు శరీరధారే మన మధ్య నివాసం చేశాడు. ఆ దేవుడే తన మాటల ద్వారా పరిశుద్ధుడిగా మన జీవితంలో ఉంటున్నాడు, మన హృదయాల్లో ఉంటున్నాడు అనే సంగతిని గమనించకపోతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదురిస్తున్న వారమే. ఏ కుటుంబం అయినా దేవుని ప్రియులారా, ఈ దినాన్ని ఆలోచించాలి. వాక్యం వింటున్న మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎక్కడ పెడుతున్నామని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాలలో ఎక్కడ ఉంచుతున్నామని. సామెతల్లో 20వ అధ్యాయం 25వ వచనంలో అంటాడండి, వివేచింపక ప్రదర్శించుతామని చెప్పుటము, మ్రొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరి యగును అంటాదండి. ఎవరైనా సరే దేవునికి సమర్పించుకున్న తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అటు ఇటు కదులుతున్నారనుకోండి, వాడు ఉరి లాంటి వాడని దేవుని యొక్క లేఖనాలు తెలియబరుస్తున్నాయి. ఎందుకు? ఉరికి పాత్రుడైపోతున్నాడని, అంటే శిక్షకు పాత్రుడైపోతున్నాడని. నువ్వు ఒకసారి యేసయ్యను అంగీకరించావు కదా, యేసయ్య స్వస్థపరచగలడు, యేసయ్య నీ బాధలను తీసివేయగలడు, యేసయ్య నీకున్న సమస్యను తీర్చగలడు. ఈ భూలోకం ఎవరు ఇవ్వలేనటువంటి, ఎవరు చూపలేనటువంటి ప్రేమను ఎందుకు పనికిరానటువంటి నీ మీద నా మీద చూపిస్తున్నాడు. ఆయనకు ఒకసారి మొక్కుకుంటే, ఒకసారి నీ జీవితాన్ని అర్పించేస్తే, నువ్వు ఒకవేళ అటు ఇటు తిరుగుతున్నావు అనుకోండి, నువ్వు ఉరిని కొని తెచ్చుకుంటున్నావని దేవుని యొక్క లేఖనాలు రాయబడుతున్నాయి. అంటే సాతాను గాడి కొరకు, సాతాను సంబంధుల కొరకు నిర్మించబడినటువంటి ఆ యొక్క అగాధములో లేక అగ్నిలో వేయబడతామని. కనుక దేవుని ప్రియులారా, ఒకవేళ నిజంగా మీరు ఈ దినాన్ని యేసయ్యలో మేలు పొందాలని ఆశపడుతుంటే, యేసయ్యను లేక పరిశుద్ధాత్మను మోసము చేసేవారుగా ఉండకూడదు. కీర్తన గ్రంథకర్త 50వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. బ్రతిమాలుకోవాలి. మనం సన్నిధిలో ఉండాలి, దేవుడి మాటలు వినాలి, సన్నిధిలో ఉండాలి, వాక్యానుసారమైన జ్ఞానం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడిని దినము పురుగొల్పి పరిశుద్ధాత్మ దేవుడికి మంచి అవకాశం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇస్తే, పరిశుద్ధాత్మ దేవుడికి మన జీవితం మీద ఏలుబడి చేసేవాడుగా ఉంటే,
అందుకని సామెతల్లోనే జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్న సామెతలు 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. యేసయ్యను పూర్తిగా నువ్వు తెలుసుకుంటే, యేసయ్య ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని నమ్మితే ఖచ్చితంగా ఆయన అధికారానికి నీ జీవితాన్ని వదిలేస్తావు. ఆయన అధికారానికి నీ జీవితాన్ని వదిలేయాలంటే నువ్వు మందిరంలో నివాసం చేయాలి. మందిరంలో వింటున్న వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను పురుగొల్పుకోవాలి. మందిరంలో ఉన్న నిన్ను ఒకవేళ సాతానుగాడి శోధిస్తుంటే సాతానుగాడికి అవకాశం ఇవ్వకూడదు. అననీయ సప్పిరాలు సాతానుగాడి క్రియలు తెలుసు వారికి. అననీయ సప్పిరాలు గారికి సాతానుగాడి యొక్క శక్తి ఏమిటో తెలుసు. కానీ ధనాన్ని చూడగానే ఆ సాతానుగాడికి అవకాశం ఇచ్చారు. ప్రియమైనటువంటి దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఈ దినాన్ని ఆలోచించాలి. సాతానుగాడి శక్తి ఏమిటో మనకు తెలుసు. ఆయన ఈ దినాన్ని యేసయ్య వాక్యం మనలో ఉంది గనుక, ఆయన నిజమైన దేవుడు గనుక సాతానుని ఓడించే శక్తిని మనకిస్తాడు. మన జీవితాన్ని ఆయనకు అర్పిద్దాం. మన జీవితంలో ఆయనకి ఇచ్చేద్దాం. మన జీవితం అంతా కూడా ఆయన ఏలుబడికి వదిలేద్దాం. ఎలాంటి కార్యాలన్నీ కూడా దేవుడు మనకి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే అపవాది అనేవాడు ఎక్కడుంటున్నాడంటే మన దగ్గరే ఉంటున్నాడు. కనుక మన జీవితాన్ని దేవునికి ఇద్దాం. అననీయ సప్పిరాలను జ్ఞాపం చేసుకుందాం. అపోస్తుల యొక్క బాధలను జ్ఞాపం చేసుకుందాం. అననీయ సప్పిరాల యొక్క జీవితం మనకు మాదిరిగా ఉంది. వారు ఎప్పుడైతే హృదయాన్ని మోసం చేసుకున్నారో, పరిశుద్ధాత్మ దేవుని మోసపించారో, వెంటనే సాతానుగాడు వారి మీద ఏలుబడి చేశాడు. సాతానుగాడు వేలుబడి చేయడమే కాదు, వారు వారుకున్న స్థితినే కోల్పోయారు. ఈ దినం మన జీవితాలు దేవునికి ఇద్దాం. ఈ దినం మన జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని దినము అభివృద్ధి పడుద్దాం. పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయొద్దు. మనం సాతానుని ఎదిరిద్దాం. సాతానుని ఎదిరించాలంటే మందిరములో ఉండాలి, దేవుని వాక్యములు ఉండాలి, దేవుని సేవకులు చెప్తున్న మాటలు వినాలి, దేవుని సేవకుడికి ఇచ్చే ప్రాధాన్యత మన కుటుంబాలలో పెరగాలి. మన సమస్యలు తగ్గించుకోవాలంటే, మనకున్న బాధలు పోవాలంటే, మనకున్న వ్యాధి పోవాలంటే ఈ దినం చాలా ప్రత్యేకించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని ఎరిగి ఆయన మోసపరచకుండా దేవుని సన్నిధిలో మోకాళ్ళునుదాం. దేవుని సన్నిధిలో మన స్థితిని అడుగుదాం. ఈ దినం ఎక్కడున్నా, ఏ కుటుంబం అయినా సరే, మీ స్థితిగతులు నాకన్నా దేవుడు ఎరికే గనక ఎక్కడున్న వారు అక్కడే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపామయుడా, దయగల తండ్రి, నీవిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేయకుండా ప్రభా, సాతానుని ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో బిడ్డలు ప్రభా, వారికి ఉన్న స్థితిగతులను బట్టి ప్రభా, సమస్తాన్ని ప్రభా వారిని చేతులకు అప్పగిస్తున్నారు ప్రభా. వ్యాధుల నుండి, బాధల నుండి, శోధల నుండి వారికి ఉన్న ప్రతి ప్రభా అపవాది క్రియల నుండి లయపరచమని అడుగుతున్నాను ప్రభా. నువ్వు బలాన్ని ఇవ్వండి, ఉత్తేజపరచండి. అనేకమైన కార్యాలు వారి కుటుంబాల్లో చేయండి. వారి ప్రార్థనా జీవితంలో ఏం అడుగుతున్నారో సమస్తమును సమకూర్చి వారిని ఆశీర్వదించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని వీక్షించి నాతో కలిసి వాక్యం చదివిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మీ సమస్యలను బట్టి, మీరు తెలియజేస్తున్నటువంటి సంతోషకరమైన మాటలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, బలపడుతున్నాం. మీకున్న ప్రతి సమస్యను అనేక మంది దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. పైన ఇవ్వబడిన నెంబర్లకు ఫోన్ చేయండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆరాధనా సమయం ఇగ్నైట్ ఇండియా చర్చ్ గుమ్ములూరు ఉదయం 11:30 నుండి 1:30 వరకు. శుక్రవారం బైబిల్ తరగతి మరియు ప్రత్యేక ప్రార్థనలు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు. రాజమండ్రిలో బర్మా కాలనీ నందు ఆదివారం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. బుధవారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు బైబిల్ తరగతి జరుగును. ఆసక్తి గలవారు పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. మా క్యాంపస్ ది కమ్ టుగెదర్ కాంపౌండ్, గేట్వే మినిస్ట్రీస్, ముండేశ్వరపురం, సీతానగర మండలం, నియర్ ఎయిర్పోర్ట్, రాజమండ్రి 533293. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 7093728071. మా అడ్రస్ రెవరెండ్ విఎస్సి ప్రసాద్ గారు, గేట్వే మినిస్ట్రీస్, 82-16-34, బర్మా కాలనీ, రాజమండ్రి 533106, ఆంధ్రప్రదేశ్, ఇండియా.